ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఒక్కటంటే ఒక్క వర్గంలో కూడా సంతృప్తి లేదు. కేవలం అధికారం ఉంది అని చెప్పి రాజకీయ కక్ష తీర్చుకుంటున్న వాళ్ళలో ఏమైనా అసంతృప్తి ఉందేమో, లేదా బెల్ట్ షాపులు, మద్యం, ఇసుక, లిక్కర్, పైరవీలు ఆడా ఈడ ఏమన్నా సంపాదించుకునే ఇటువంటి వాళ్ళలో ఏమైనా సంతృప్తి ఉందేమో. అంతగా తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అదిగో ఈ సెక్షన్లో సంతృప్తి ఉంది అనే మాట్లాడుకోవడానికి ఒక్కటంటే ఒక్క సెక్షన్ కూడా లేదు. ఈ విషయం కూటమి పార్టీలకు కూడా తెలుసు, ప్రభుత్వ పెద్దకు తెలుసు. అందుకే పదే పదే మంత్రులు ఇంకా పని చేయాలి, ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, సర్వేలు చేయించుకుంటే 72 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, రకరకాల లీకులు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారానే ఇస్తూ ఉన్నారు. సో అండ్ జనాల నుంచి ప్రతిస్పందన తెలుసుకుంటే, జనాల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వం ఏమైనా భావించిందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. కారణం, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మొబైల్ నంబర్లకి చాలామందికి ర్యాండమ్గా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటేమో ఎయిర్టెల్ వార్నింగ్ స్పామ్ అని పెడుతుంది ట్రూ కాలర్, ఇంకోటేమో ఇంకో రకంగా పడుతుంది. తీరా లిఫ్ట్ చేస్తే అవి IVRS కాల్స్. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అయితే 1 నొక్కండి, వైసీపీకి అయితే 2 నొక్కండి, మరెవరికైనా అయితే 3 నొక్కండి అని. IVRS కాల్స్. ఈ IVRS కాల్స్ ఎవరు చేస్తున్నారు అన్నది ప్రశ్న. కూటమి పార్టీలే, అంటే కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీనే, ప్రభుత్వమే తెలుసుకునే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానం బలంగానే ఉంది. అదే ప్రధానమైనటువంటి నిజం కూడా కావచ్చు. సరే, కొందరు స్పందిస్తారు, కొందరు స్పందించరు. ఏమైనా నొక్కితే మనకేమన్నా ఏమంటారు, ఏమన్నా ఇప్పటికీ ఏం రాలే, రాబోయే రోజులు ఏమన్నా ఇస్తే అది ఏమైనా రాకుండా పోతుందేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది. కొందరు నొక్కుతున్నారు, కొందరు నొక్కడం లేదు. మరి దీని ద్వారా ప్రభుత్వం ఎంతవరకు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా తెలుసుకుంటుందో తెలియదు. అని ఇంట్రెస్టింగ్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమికే ఓటేస్తారా అని అడుగుతూ ఉన్నారు. బహుశా రాబోయే రోజుల్లో కూడా మేము ముగ్గురం కలిసే పోటీ చేస్తామనే సంకేతాలు పంపిస్తూ ఉన్నారా దీని ద్వారా? లేకపోతే ప్రభుత్వం, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వం మీద ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అన్నది తెలియదు, కానీ ముగ్గురు కలిపే మీరు ఓటు వేస్తారా లేకుంటే వైసీపీకి వేస్తారా అని ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలకు టైం ఉంది. అట్లీస్ట్ మినిమం 3.5 years టైం ఉంది. మరి ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అనేది ప్రశ్న. ఫీడ్బ్యాక్ తెలిస్తే ఓవర్కమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారా? లేకపోతే ఏమైనా మళ్ళీ జమిలీ ఎన్నికలు అని చెప్పి పార్లమెంట్కి ఏమైనా ఎన్నికలు రాబోతూ ఉన్నాయా? మొత్తం పార్లమెంట్కి మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి 27లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది కదా. మరి అది ఏమైనా జరగబోతూ ఉందా అన్న విషయం అయితే క్లారిటీ రావాల్సి ఉంది.